చాలా టైం ఉంటుందండి. దేవుని సన్నిధికి వెళ్ళాలంటే టైం లేదు అనుకుంటూ ఉంటాం. దేవునితో కొంత సమయం గడపాలంటే ఎక్కడ లేని పనులన్నీ అప్పుడే గుర్తొస్తుంటాయి. కొంతమందికి మోకాళ్ళు వంగగానే ఫోన్లో చిన్న టింగ్ అని ఒక నోటిఫికేషన్ రాగానే కళ్ళు తెరిచి చెక్ చేసేసుకుంటూ ఉంటారు. ఏ వాట్సాప్ మెసేజ్ వచ్చేసిందో, ఫేస్బుక్లో ఎవరు ఏం అప్లోడ్ చేసేస్తున్నారో, ప్రపంచంలో ఏం జరిగిపోతుందో అన్నట్లుగా కొంతమందికి దేవునితో సమయం గడపడం కంటే ఈ లోక సంబంధమైన విషయాల మీదే చాలా ఆసక్తి కనపరుస్తూ ఉంటాం. కానీ పేతురు తన జీవితంలో గ్రహించాడు, ఐ నీడ్ టు గివ్ రూమ్ టు జీసస్. నాకు ఇచ్చిన దోణిలో యేసయ్యకి చోటిస్తాను, యేసయ్య నా దోణిని వాడుకోవడానికి నా దోణిని యేసయ్యకి ఇస్తాను అని అప్పగించాడు. నా జీవితంలో కూడా నా వ్యక్తిగత సాక్షి నేను చెప్పగలను. 14 సంవత్సరాల వయసులో యేసుక్రీస్తు ప్రభును నా స్వంత రక్షకునిగా అంగీకరించాను. యేసయ్యని స్వంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత నా విశ్వాస జీవితాన్ని చాలా సీరియస్గా తీసుకున్నానండి. చాలామంది అనుకుంటారు వయసు అంతా గతించిపోయాక, మంచి భూతద్దాలు వచ్చాక, పళ్ళన్నీ ఊడిపోయాక